చదువుకున్నాం కదా, మనకు ప్రశ్న ఏమొచ్చింది? ఇది చదివాం. ప్రశ్న రావాల్సిందేంటి? ఎందుకు ఇజ్రాయేల్ దేశమును విడిచి వెళ్ళిపోమన్నాడు? ఎందుకు ఎందుకు ఇజ్రాయేల్ దేశమును విడిచి వెళ్ళమన్నాడు? యెహోవా క్షామకాలం రప్పింపబోచున్నాడు గనుక. అంతేనా? క్షామకాలం రప్పింపబోచున్నాడు. క్షామకాలం అంటే ఏంటి? ఇందాక లేదా అన్నారు కదా, కరువు కదా, అదే అనుకుని వెళ్దాం. క్షామకాలం అనగా ఏమిటి? అంతే కదా, కరువు అంటే ఆహారం లేకపోయే పరిస్థితులు ఉండొచ్చు. అయితే ఆహారం ఎందుకు లేకుండా పోయింది అంటే వర్షాలు పడట్లేదని. నెక్స్ట్, అయితే ఆహారం ఎందుకు లేకుండా పోయింది? వర్షాలు కురవకనా? వర్షాలు కురవకపోతే మరి ఈ క్రింది మాటను ఎలా అర్థం చేసుకోవచ్చు? మీరు ఆల్రెడీ చదివేశారు కనుక, వర్షాలు కురవకపోతే ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును. అంటే క్షామముకి వర్షానికి కనెక్షన్ ఏమైనా ఉందా? క్షామకాలము కరువు కాలం అనుకుంటే, కరువు వర్షాలు లేకపోవడం బట్టి కరువు అనుకుంటే, ఇక్కడ భూమి పంట ఎలా వచ్చింది? క్షామకాలంలో భూమి పంట ఎలాగొచ్చింది? చూసారా? మీరు చదువుతున్న 1 నుండి 6 వచనాల్లోనే మీకు ప్రశ్న వచ్చింది. అసలు ఏంటి క్షామకాలం ఏంటి, పంట ఏంటి? చూడండి, ఇందాక నుండి వేసుకొని వస్తున్నాను అలాగా. వర్షాలు కురవకపోవడమే ఆహారం లేకపోవడానికి కారణమైతే దానినే క్షామకాలము అని మనం అర్థం చేసుకుంటే, నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరల ఇమ్మని రాజు సెలవివ్వడంలో అర్థం. అంటే క్షామకాలం అంటే వర్షము లేకపోవడము కాదు అన్న విషయం మనకి అర్థమవుతుంది. మరి ఆహారం లేకపోవడానికి కారణం అనుకూలత లేకపోవడని అర్థమవుతుంది. ఆహారం ఉన్నా తినడానికి అనుకూలత లేని కాలమును క్షామకాలం అంటారు. కరువు కాలంలో ఆహారం ఉండదు, వర్షాలు పడవు, భూమి పొలాలు బీళ్ళు అయిపోతాయి, పంట ఉండదు. కానీ క్షామకాలం అది కాదు, ఆహారం ఉంటుంది, అనుకూల సమయాలు ఉండవు, అనుకూలత ఉండదు. ఎందుకు అనుకూలత ఉండదు? చూడండి, క్షామకాలం అంటే ఆహారము ఉండి తినలేని అననుకూల కాలము క్షామకాలము. అనుకూల కాలం కాదు, అననుకూల కాలము క్షామకాలం. చూడండి, 2 రాజుల గ్రంథము 25వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చూడండి. బబులోను రాజైన దాని చుట్టూను ముట్టడి దెబ్బలు కట్టిరి. ముట్టడి దెబ్బ అంటే ఏంటి తెలుసా? దెబ్బ అంటే ఏంటి? మట్టి దెబ్బ, ఇసుక దెబ్బ. అంటే పట్టణంలో వాడు ఎక్కడికి వెళ్ళకుండా లాక్ చేయడం అనమాట. అష్టదిగ్బంధనం అంటారు, చూసారా? అష్టదిగ్బంధనం అంటే అన్ని విధాలుగా వాళ్ళని అరికట్టేస్తారు. నీళ్ళు ఉండవు, ఆహారం లోపలికి వెళ్ళదు, అర్థమైందా? వసతులు ఏమి ఉండవు. ఈ రకంగా మొత్తం లాక్ చేసేస్తారు. శత్రువు లాక్ చేస్తాడు. కానీ శత్రువు రాకముందే హిజ్కియా లాక్ చేసుకున్నాడు. ఎలాగా? లోపల అన్ని సమకూర్చుకొని లాక్ చేసుకున్నాడు. ఇక్కడ వీళ్ళు ఇంకా రెడీగా ఉండరు గనక శత్రువు వచ్చి లాక్ చేసేస్తాడు. అర్థమైందా? ముట్టడి దెబ్బ కట్టిరి. ఈ ప్రకారం రాజైన సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరం వరకు పట్టణము ముట్టడి వేయబడి ఉండగా 4వ నెల 9వ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయను. అంటే చాలా గొప్పదైపోయింది క్షామము. అంటే ఇది ఆహారము లేక వచ్చిందా? లాక్ అయిపోయారు. ఇప్పుడు కరోనా టైంలో మనకేమైంది? మొత్తం లాక్డౌన్, ఏవీ లేవు. అటు నుండి ఇటు రావడం కానీ, ఇటు నుండి అటు వెళ్ళడం కానీ. ఏమైపోయింది? వనరులు తగ్గిపోయాయి లేదా? ఉన్న వనరులతోటే మనం కాలం అడ్జస్ట్ అయ్యాం. ఇప్పుడు ఎంతకాలం ముట్టడేశారు వాళ్ళు? చాలా కాలం ముట్టడేశారు కనుక అక్కడ ఏమైపోయింది? క్షామము అఘోరమాయను. రాకపోకలు లేవు, అన్నీ దిగ్బంధించారు. వీళ్ళకి ఇన్పుట్ లేదు. ఉన్న అనుకూలమైన
పరిస్థితులు లేవు కనుక దాన్ని ఏమన్నాడు? క్షామము. దేశపు జనులకు ఆహారము లేకపోయాను. వర్షాలు లేక ఆహారం లేకపోవడం కాదు, ముట్టడి వేయబడగా ఆహారము లేకపోయింది. అంటే తినడానికి ఉన్నా తినే పరిస్థితి లేదు. తర్వాత కింద చూడగలిగితే 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయం 24-25 వచనాలు. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని షోమ్రోనునకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల రెట్ట వారు అంత కఠినముగా ముట్టడి అంత కఠినమైపోతే అంత ఇబ్బంది తినడానికి. చూడండి, అక్కడ మీరు చదివితే వచనంలో, ఈ సందర్భంలో వచనం చదివితే రాజు ప్రాకారం మీద వెళ్తున్నప్పుడు 2 స్త్రీలు వచ్చి గొడవ పడతారు. ఏమని గొడవ? మనం ఒక ఒప్పందానికి వద్దాం, ఈ ఈ పూట మనం నా బిడ్డను వండేసుకుందాం, మరో పూట నీ బిడ్డను వండేసుకుందాం అనుకుంటే ఈ బిడ్డని చక్కగా వండుకొని తినేశారు. అటుపక్క బిడ్డను ఇమ్మనంటే ఇవ్వట్లేదు. రాజు దగ్గర కంప్లైంట్ వెళ్ళిన రాజు బట్టలు చింపుకున్నాడు. అంటే ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నాయో చూడగలిగితే. బయట అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళకి మాత్రం లోపల లేవు. అర్థమైందా? ఆహారము ఉన్నా తినలేని పరిస్థితులు, కరువు అయితే వర్షాలు లేక ఆహారం లేని పరిస్థితులు, ఆహారం లేక తినలేని పరిస్థితులు, ఇక్కడ ఆహారం ఉండి తినలేని పరిస్థితులు. కనుక వర్షము కురవక తిన ఆహారము లేని కాలము కరువు కాలము. క్షామకాలం ఏంటి? ఆహారం ఉండి తినలేని అననుకూల కాలము క్షామకాలం అయితే, వర్షము కురవక తిన ఆహారం లేని కాలము కరువు కాలము. రెండింటికి డిఫరెన్స్ ఉందా? కనుక క్షామం అనగానే ఎందాకలు ఏమన్నారు? టక్కమని కరువు అన్నారు. రెండు ఒకటైతే మీనింగ్ మారిపోద్ది. రెండు ఒకటి కాదు. చూడండి, కరువు కాలంలో ఆదికాండం 45:6 యోసేపు సందర్భంలో మనకు కరువు వచ్చింది. 2 సంవత్సరంలో కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోతేను లేని సంవత్సరంలో ఇంకా 5 వచ్చును. సేద్యమా కోత లేదంటే ఏం లేదని అర్థం? వర్షం లేదని అర్థం. తర్వాత 47:4 మరియు వారు కనాన దేశమందు కరువు భారంగా ఉన్నందున నీ దాసులు కలిగి ఉన్న మందలకు మేత లేదు. గడ్డి ఉంటుందా? మొత్తం ఎండిపోయి ఉంటుంది భూమి. కనుక ఈ దేశము కొంతకాలం ఉన్నటకు వచ్చితిమి. ఆదికాండం 47:13-20 కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమంతటిలో ఆహారం లేకపోయిను. కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించును. కరువు వారికి భారమైనందున ఐగుప్తులందరూ తమ తమ పొలములను అమ్ముకునిరి. పొలములు ఎందుకు అమ్ముకున్నారు? వర్షం లేకపోతే భూమితో ఏం చేసుకుంటారు? ఏమైనా చేసుకుంటారా? కనుక కరువు అనేది వర్షాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. క్షామం అనేది పరిస్థితి, అననుకూల పరిస్థితిని బట్టి క్షామం ఉంటుంది. ఇది వర్షాలు లేకపోవడాన్ని బట్టి కరువు ఉంటుంది. కనుక 2 వేరు వేరు అర్థాలనిచ్చే పదాలు, 2 ఒకటి కాదు. ఆహారం లేకపోవడమే, కానీ ఎందుకు ఆహారం లేకపోయింది? వర్షం లేక ఆహారం లేకపోయిందా, లేకపోతే తిన ఆహారం ఉండి తినలేని పరిస్థితుల? రెండిట్లోనే కామన్గా ఏముంది? ఆహారం లేకపోవడం. ఇమ్మీడియట్గా చెప్పగలిగేది ఏంటి? రెండింటికి అర్థం ఆహారం లేకపోవడం అని. కానీ ఏ కారణం చేత ఆహారం లేకపోయింది అన్నది డిఫైన్ చేస్తుంది. క్షామం ఏంటి, కరువు ఏంటి అన్నది. ఇంకా పై వివరణ బట్టి మనం కరువు వేరు క్షామం వేరుని తెలుసుకున్నారా లేదా? ఎప్పటి నుండి కరువు క్షామం అనగానే 2 కలిపి చదివద్దా? ఇప్పుడు ఇది తెలుసుకున్నారు కదా. చిన్నది ప్రశ్న వస్తుంది, చూడండి, చదవండి. కానీ 2 రోజులు 18 చూడండి ఏముందో. ఇప్పుడు ఇందాక ఏం తెలుసుకున్నారు? ఇక్కడ 2 వేరని తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఒకటే సందర్భంలో మనం చదువుతున్నాం. ఏలియా కాలంలో 3.5 సంవత్సరాలు వర్షం కురలేని కాలంలోని సందర్భాలే. ఇప్పుడు మాట్లాడింది కరువు గురించి మాట్లాడుతున్నాడా, క్షామం గురించి మాట్లాడుతున్నాడా? అదేంటండి, ఇంతకు ముందే మీనింగ్ వేరు వేరు అని మాట్లాడుకున్నా, ఇప్పుడేంటి మళ్ళీ 2 ఒకటైపోయినట్టు కనబడుతున్నాయి. అంతేనా? 2 ఒకటేనా? ఇక్కడ ఏమొచ్చి 2 వేరు వేరు అని తెలుసుకున్నాం. ఇక్కడ 2 ఒకటేలాగా అనిపించేలాగా ఉంది. ఎలా విడదీస్తారు? నేర్చుకున్న దాన్ని ఎలా అప్లై చేయగలుగుతారు? కరువు వేరు క్షామం వేరు అని తెలుసుకున్న తర్వాత ఈ సందర్భంలో దాన్ని ఎలా అప్లై చేయగలుగుతారు? అందుకే కరువా క్షామమా పాయింట్ అది. కరువే క్షామము, క్షామమే కరువా? చూసారా, మనకి ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి. అంటే మనం నేర్చుకున్నది మళ్ళా అనుమానం పుట్టించేటట్టుగా వస్తాయి. చిన్నది ఉందండి, ఆ చిన్నది పట్టుకుంటే మీరు ఆన్సర్ వచ్చినట్టే. ఈ సంవత్సరములలో ఇది స్టార్టింగ్ పాయింట్. వర్షమైన మంచైన వర్షమైన ఇక్కడ 18:1 చూడు. అది 3.5 సంవత్సరాలకు ముందు, ఇది 3.5 సంవత్సరాల తర్వాత లాస్ట్లో. అంటే వర్షం పడట్లేదు, కరువు అని మనకు అర్థమవుతుంది. కరువా క్షామమా? ఆన్సర్ అక్కడే ఉంది, మీ కళ్ళ ముందే ఆన్సర్ ఉంది.
మీ కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి, డైరెక్ట్గా టార్గెట్కి వెళ్ళిపోవాలని చెప్పాను. ఎన్నిసార్లు చెప్పాను మీకు, టార్గెట్కి రీచ్ అయిపోండి ఫాస్ట్గా. కరువా క్షామమా అన్నది రెండు రైటే. కరువు వచ్చిందని ఎప్పుడు తెలుసా? అలా గడుస్తున్న కొలది రేట్లు పెరిగిపోతుంటాయి. ఎందుకు రేట్లు పెరిగిపోతున్నాయంటే ఆహారం కొరత. కరువు వచ్చిందని వెంబటే తెలియదు, కొద్ది టైం అవుతుంది. దావీదు కాలంలో కరువు వచ్చింది, 3 సంవత్సరాలు గడిచిపోయింది కరువు అని తెలుసుకోవడానికి. అర్థమవుతుందా? కరువు మెల్లిగా వస్తుంది, వెంటనే టప్మని వచ్చేది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడగలిగితే ఇదంతా కరువు కాలమే, కానీ ఒక్క పాయింట్ని బట్టి డిఫరెన్సియేషన్ ఉంది. ఒక్క పాయింట్, ఆ పాయింట్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. క్షామం ముట్టడి, ఎక్కడే కరువే కదా, క్షామం ఎక్కడ ఉంది? చిన్న డిఫరెన్స్ మీరు కనబడితే ఇదంతా ఒకటే, కరువు కాలంలోనే మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఏలియా మాట్లాడుతుంది దేశం అంతటి మీద, ఇజ్రాయెల్ దేశం అంతటి మీద కరువు రాబోతుంది 3.5 సంవత్సరాలు. అయితే రాజుగారి దర్బార్లో తిండికి లోటు ఉంటుందా? రాజుగారి దర్బార్లో తిండికి లోటు ఉంటుందా? అంటే నిల్వలు ఉంటాయా లేవా? కరువు అని ప్రకటించింది దేశానికి సంబంధించి. ఘోరమైన క్షామం అని అంటున్నది షోమ్రోనును గూర్చి. ఒక్క ఏరియా, అది ఒక్క ఏరియా ఎక్కడ, దేశం ఎక్కడ? రాజధాని ప్రాంతంలో నిల్వలు అయిపోయి. అర్థమవుతుందా? అప్పుడు నీటి ఉదకల కోసం ఎదగడం అనేది ప్రారంభించారు. క్షామం అన్నది ప్రాంతానికి సంబంధించింది, కరువు అన్నది దేశానికి సంబంధించింది. అర్థమవుతుందా? షోమ్రోను అని క్లియర్గా ఇచ్చాడు కదా. షోమ్రోను రాజు పట్టణం, కానీ కరువు మొత్తం అంతా ఉంది, దేశం అంతా ఉంది. ఎలీషా ఏం చేశాడు నెక్స్ట్? ఎలీషా దీని తర్వాత సందర్భంలోనే పొలము ఏలి వెళ్ళినప్పటికీ ఏం చేస్తున్నాడు ఎలీషా? అప్పుడే వర్షాలు పడ్డాయి, భూమి మెత్తబడింది, ఆయన 12 అరకల ఎడ్ల చేత దున్నిస్తున్నాడు అని ఉంది. ఇవన్నీ వర్షాధారిత ప్రాంతాలే కనుక 3.5 సంవత్సరాల తర్వాత వర్షం పడిన తర్వాత ఎలీషా దున్నడం ప్రారంభించాడు. అయితే ఇది మాత్రం రాజు ఏం చేశాడు? రాజుకు మాత్రం నిల్వలు ఉన్నాయి, ఆ నిల్వలకు కూడా తినలేని ఆటంక పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి అన్నది మనకి ఇక్కడ కనబడుతుంది. క్షామం అనేది దేశం అంతట్లో కాదు, క్షామం అనేది షోమ్రోను ప్రాంతమే. దేశం అంతటే ఉంది, కరువు ఉంది. ఈ రకంగా డిఫరెన్షియేట్ చేయాలి. రెండు ఒకటి కాదు, రెండు ఒక్క అర్థాన్ని ఇవ్వడం లేదు అన్నది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? చిన్న పదాన్ని బట్టి విడగొట్టాలి. రెండు ఒకటా వేరు వేరా? వేరే కదా.